హలో అండి, ఇవాళ అయితే నేను మా ఇంట్లో బెండకాయ పులుసు చేశానండి. పులుసు చాలా టేస్ట్గా బాగుంటుంది. మనము రాగి ముద్దలోకి చేసుకున్నా, రైస్లోకి చేసుకున్నా, జొన్న రొట్టెలోకి చేసుకున్నా మాత్రం పులుసు మాత్రం చాలా అదిరిపోతుందండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. అయితే పులుసు ఎలా చేయాలో ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. బెండకాయ పులుసు మాత్రం చాలా సూపర్ టేస్ట్గా బాగుంటుంది. మరి అద్భుతమైన ఈ బెండకాయ పులుసు ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాము. చాలా హెల్దీ ఫుడ్ అండి, చాలా హెల్దీ రెసిపీ. అయితే వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చివరి దాకా చూసేయండి. హలో అండి, వెల్కమ్ టు మై అండ్ మన కిచెన్. ఇవాళ బెండకాయలతో కొత్త రెసిపీ అయితే చేసుకుందామండి. అదేంటంటే బెండకాయ పులుసు చేసుకుందాం. అవునండి, నేను ఇక్కడ ఒక 50 గ్రాముల వరకు అయితే బెండకాయలు తీసుకున్నాను. బాగా లేతగా తీసుకున్నాను. వీటి నుంచి మనం పులుసు చేసుకుని అయితే చాలా అద్భుతమైన టేస్ట్, చాలా బాగుంటుందండి. ఇప్పుడు పులుసు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనం ఇక్కడ బెండకాయలు తీసుకోవాలండి. బెండకాయలను ఇక్కడ ఫస్ట్ తొడమలు తీసేసుకోవాలన్నమాట. తొడమలు అంతా సైడ్కి తీసేసుకొని ఇప్పుడు మనం బెండకాయలని కాస్త పెద్ద సైజులోకి కట్ చేసుకొని పెట్టుకోవాలి. మనం బెండకాయలు ఒక్క దాంట్లో 3 భాగాలు చేసుకోవాలండి. ఇలా పెద్ద సైజుగా కట్ చేసుకోవాలి. అప్పుడు పులుసుకైతే బాగుంటుంది. అలాగే మనము మిగిలిన బెండకాయలు కూడా అన్ని కట్ చేసి పెట్టుకుందాము. కాస్త ఈ సైజు కట్ చేసుకుంటే బాగుంటుంది. మిగిలిన కూడా ఇలానే చేసుకుందాము. ఇప్పుడు మనం బెండకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసి వేయించుకోవాలి. బెండకాయలు ఉన్న జిగిపోవాలన్నమాట. ఇదంతా వేసి కాస్త బెండకాయల్ని వేయించుకొని పెట్టుకోవాలి. కాస్త స్కిన్ కలర్ మారుతుందండి, అంతవరకు మనము వేయించుకొని పెట్టుకుందాము. ఇలా చేసుకోవడం వల్ల మనకు బెండకాయ పులుసు సూపర్ టేస్ట్గా బాగుంటుంది. ఇలా కొద్దిగా రోస్ట్ లాగా కావాలన్నమాట. కొంచెం కలర్ మారుతుంది, మారే వరకు వేయించుకొని పెట్టుకోవాలి. అప్పుడే దీని లోపల ఉన్న జిగి కూడా పోతుంది. ఈ బెండకాయ పులుసు అనేది జొన్న రొట్టెకి బాగుంటుందండి, అలాగే రైస్కి కూడా బాగుంటుంది. మా చిన్నప్పుడు ఎక్కువ మా ఇంట్లో మేము ఇదే చేసుకునే వాళ్ళం అనమాట. ఎప్పుడైనా పప్పు చారు అవి బోర్ అయినప్పుడు ఏం చేయాలంటే ఇలా మా అమ్మ ఇలా బెండకాయలు వేసి పులుసు చేసేదనమాట. మాకు చాలా టేస్ట్గా బాగా అనిపించేది. అయితే మేము ఎక్కువ సమ్మర్లో చేసుకునే వాళ్ళం ఈ బెండకాయ పులుసు అనేది. ఇప్పుడు మనం ఎప్పుడు కావాలన్నా కూడా చేసుకోవచ్చండి. రైస్లోకి చాలా బాగుంటుంది. అలాగే జొన్న రొట్టె కూడా మనకి పులుసు అద్దుకొని తిన్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది. రాగి ముద్ద చేసుకుంటాం కదండి, రాగి ముద్ద కూడా చాలా బాగుంటుంది. పులుసులో అద్దుకొని తిన్నట్లయితే రాగి ముద్ద సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇలాంతా మనం కలుపుకొని పెట్టుకున్నట్లయితే బెండకాయలు జిగ్గంతా పోతుంది. ఇప్పుడు పైన కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. కలుపుకోవడం వల్ల కూడా జిగి అనేది త్వరగా పోతుంది. బెండకాయలు మంచి టేస్ట్ ఇస్తుంది. మీరు కావాలంటే బెండకాయని రొట్టె పెనం పైన, దోశ పెనం పైన, ఎందులోకైనా సరే అండి వేయించుకోవచ్చు. నేను మాత్రం ఎక్కువ మట్టుకు రొట్టె పెనం పైన వేయించుకుంటానండి. ఇప్పుడు వీడియోలో చూపించడం కోసం నేను ఇలా నాన్ స్టిక్ కడాయి అయితే పెట్టుకున్నాను. కానీ మామూలుగా అయితే నేను పెనం పైన వేయించుకుంటాను. అందులో కాస్త త్వరగా కూడా వేగిపోతాయి. ఇందులో ఏమంటే కాస్త అడగంటకుండా బెండకాయలు అనేవి త్వరగా వేగుతాయని ఈ కడాయిలో వేసినట్టు. మీ దగ్గర కడాయి లేకపోతే పెనం పైన వేయించుకోవచ్చు. చూడండి, బెండకాయలు కాస్త కలర్ మారినాయి. ఇలా మారిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పులుసు ఎలా చేయాలో చేసుకుందాము. ఇది మాత్రం అయితే సరిపోతుంది. జిగి అంతా పోయిందండి బెండకాయలోకి. ఒకవేళ మీకు జిగి త్వరగా పోలేదనుకుంటే కాస్త నిమ్మరసం వేసుకోండి. 2-3 డ్రాప్స్ నిమ్మరసం వేసుకున్నట్టయితే త్వరగా జిగి కూడా పోతుంది. మనం
మనం వేయించి పెట్టుకున్న బెండకాయల్ని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత చింతపండు తీసుకోవాలి. 10 నిమిషాల ముందే మనం చింతపండును నానేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత టమాటా పండు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకుందాము. తాలింపు కోసం ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు అయితే మినపగుళ్ళు వేస్తున్నాను. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంకా నేను 3 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసానండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పులుసుకి. ఆ తర్వాత మనము పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకుందాము. ఆ తర్వాత కరివేపాకు, ఇప్పుడు మనం కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న 4 వెల్లుల్లి రెబ్బలు, పసుపు కొద్దిగా, సాల్ట్ కొద్దిగా, ఇవన్నీ వేసుకొని పెట్టిన తర్వాత కలుపుకొని పెట్టుకోవాలి. అలాగే మనం పెద్ద సైజు ముక్కలు కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని పెట్టుకుందాము. ఇక్కడ మనం ఆనియన్ మరీ ఎరుపు రంగులోకి వచ్చే వరకు కలుపుకోకూడదండి, మాడగొట్టుకోకూడదు. జస్ట్ ఆనియన్లో ఉన్న పచ్చివాసన పోయే వరకు మనం కలిపెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకుందాము. ఇప్పుడు బెండకాయ ముక్కల్ని వేసేసాము కదండి, బాగా ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి. ఆల్రెడీ మనకు బెండకాయ ముక్కలు ఇక్కడ మెత్తబడిపోయాయి, మరి మెత్తగా ఉడికించుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాము. మీకు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము చింతపండు రసం నానేసాం కదండి, అందులో నుంచి రసాన్ని మాత్రం వడగట్టి పెట్టుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం రసాన్ని వడగట్టి వేసుకుందాము. ఇక్కడ మీరు తినే పులుపుని బట్టి రసాన్ని వేసుకోండి. ఆ తర్వాత వీటిని మనం 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. అప్పుడే బెండకాయలు ఉన్న పులుపు, ఉప్పు, కారం అంతా పీల్చుకొని బెండకాయ ముక్కలు మనకి ఇక్కడ టేస్ట్ అనేటివి వస్తుందండి. మనం పులుసు తినేటప్పుడు బెండకాయ ముక్కలు టేస్ట్గా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం పులుసు చేసుకోవడానికి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2.5 గ్లాసుల వరకు అయితే వాటర్ వేసాను. ఇప్పుడు మనం చింతపండు రసం వేసాం కదండి, అది బాగా ఉడికే వరకు మనము మూత పెట్టి ఉడికించుకుందాము. ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు మనం జొన్న పిండి వేసుకోవాలండి. పులుసులోకి జొన్న పిండి వేసుకుందాము. ఇక్కడ నేను 2 టీ స్పూన్ల వరకు అయితే జొన్న పిండి తీసుకుంటున్నాను. మీ దగ్గర జొన్న పిండి లేనట్టయితే బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. పిండి ఇప్పుడు మనం వాటర్ వేసుకొని ఎక్కడ ఉండలేకుండా కలుపుకొని పెట్టుకుందాము. పులుసులోకి పిండి వాటర్ వేయడం వల్ల మరి పులుసుకి చిక్కదనం వస్తుందండి, టేస్ట్గా కూడా బాగుంటుంది. ఇలాంతా మనం ఎక్కడ ఉండలేకుండా కలుపుకొని పెట్టుకోవాలి. మా ఇంట్లో అయితే మేము ఎక్కువగా ఇలా జొన్న పిండితోనే చేసుకుంటూ ఉంటామండి. రకరకాల పులుసులు చేసుకుంటాము. వెజిటేబుల్స్ పులుసు, ఉల్లిగడ్డ పులుసు, ఇలా టమాటా పులుసు, బెండకాయ పులుసు, ఇలా మేము ఇంట్లో అంతా రకరకాలుగా పులుసులు చేసుకుంటూ ఉంటాము. మాకు ఎప్పుడైనా పప్పు చారు ఇలాంటి బోర్ అయినప్పుడు మా ఇంట్లో ఇలా ఎక్కువగా చేసుకుంటుంటాము. మా పిల్లలకి, మా ఇంట్లో వాళ్ళకి అందరికీ పులుసులు అంటే చాలా ఇష్టం అండి. పుల్లగా, కారం కొనిగా, టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇలాంతా ఎక్కడ ఉండలేకుండా మనం ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఈ పులుసు అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. చిన్నపిల్లలు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా సరే చాలా హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు.
పులుసు అనేది ఇలా బాగా బాయిల్ అవ్వాలండి. ఇలా బాయిల్ అయినప్పుడు ఇప్పుడు మనం జొన్నపిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ వేసుకుందాము. ఇల్లంతా పిండి వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి ఎక్కడ మనకి ఉండలేనట్లుగా కలుపుకొని పెట్టుకోవాలి. మీకు చింతపండు రసం అనేది మరీ పల్చగా అనిపించినట్లయితే మరి కాస్త ఇంకో టీ స్పూన్ జొన్నపిండి వేసుకొని కూడా కలుపుకోవచ్చండి. ఇప్పుడు బాగా ఉడికించాలి. మనం ఇది ఉడికించినప్పుడు చిక్కదనం వస్తుంది. జొన్నపిండి వేస్తాం కదా, పిండి వాటర్ వేస్తాం కదా, ఇప్పుడు బాగా ఉడికి కాస్త దగ్గర అవ్వాలి, కాస్త చిక్కబడాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇందాక వేసాం కదా, రుచి చూసి తగినంత వేసుకోవాలి. తర్వాత మనం ఒకసారి ఇలా అంతా బాగా కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మరొక 10 minutes పాటు మసిలించుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టి మసిలించుకోవడం, లేకపోతే పొంగిపోతుంది. బెండకాయ పులుసు ఇలా మరిగేటప్పుడే మనము ధనియా పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి. పులుసు అనేది బాగా ఉడికి ఇలా చిక్కబడాలి. చిక్కబడ్డప్పుడే మనకి పులుసు అనేది చాలా టేస్ట్గా బాగుంటుంది. ఒక నిమిషం పాటు మరిగించిన తర్వాత, ఇంత మరిగిన తర్వాత సరిపోతుందండి. ఎలాగో కాస్త చల్లారిన తర్వాత చిక్కబడుతుంది కాబట్టి ఇంత అయితే కరెక్ట్గా సరిపోతుంది. మరి ఎక్కువగా మరిగించినట్లే మరి గట్టిగా అవుతుంది కాబట్టి ఇంతవరకు అయితే ఓకే, సరిపోతుంది. ఇప్పుడు పైన మనం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాము. ఓకే అండి, చూసారుగా. ఇప్పుడైతే మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము. అండి చూసారుగా, మనం చేసుకున్న బెండకాయ పులుసు ఒక రైస్లోకి కాకుండా మన సంకటిలోకి కూడా బాగుంటుందండి. జొన్న సంకటిలోకి కానీ, రాగి ముద్దలోకి కానీ, రైస్లోకి, రోట్లోకి, పుల్కాల్లోకి, అన్నిట్లోకి చాలా బాగుంటుంది. మరి మీకు గనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.